నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు వెంకటగిరి పట్టణంలో శుక్రవారం సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలకు మరింత సేవ చేసేలా అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక బాల సదనాన్ని సందర్శించిన నాయకులు అక్కడి చిన్నారులతో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. చిన్నారులకు లక్స్ బూస్ట్ డబ్బాలను పంపిణీ చేసి అనంతరం రుచికరమైన చికెన్ బిర్యానీ వడ్డించి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. తదుపరి త్రిభువని సెంటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తల హర్షద్వారాల మధ్య జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలు, నిరుపేదలకు పెద్ద ఎత్తున చికెన్ భోజనాలు పంపిణీ చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జన్మదినాన్ని సేవా దినోత్సవంగా నిర్వహించడం ఎమ్మెల్యే ప్రజల పట్ల ఉన్న మానవీయ దృక్పథాన్ని నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటగిరి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన నాయకుడు, మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి 64వ జన్మదినం పురస్కరించుకొని ఇప్పుడే పోలేరమ్మ వారి ఆశీర్వాదం తీసుకొని ఆ తల్లిని అన్ని విధాలుగా ఆయన చెప్పారు, నా తరపున వేడుకొని అన్ని విధాలుగా ఊరు బాగా క్షేమంగా ఉండేటట్టు, ప్రజలందరూ క్షేమంగా ఉండేటట్టు కోరుకొని ఆశీర్వాదం అని చెప్పారు. ఆ విధంగా పోలేరమ్మను వేడుకొని ఇవాళ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి మేమందరం వచ్చినాము. ఆయనకి పోలేరమ్మ ద్వారా, వేడుకొండల వారి ద్వారా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా చాలా పలు కార్యక్రమాలు మా నాయకులందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి పోయి పేషెంట్లందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాము. అదేవిధంగా దాని తర్వాత కేక్ కటింగ్ చేసుకొని, అదేవిధంగా బాల సదనంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ అన్ని విధాలుగా చేసుకొని అన్నదానాలు చేసుకుంటున్నాము. ఏదేమైనా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు కురుగొండ్ల రామకృష్ణ గారికి. ఒక్కసారి హ్యాపీ బర్త్డే కురుగొండ్ల రామకృష్ణ సార్ ఆరవించండి. ఊపు పెట్టు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అయినటువంటి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కోటల అందరికీ నమస్కారం. ఈరోజు మన మా నాయకుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి 64వ
పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి టౌను మరియు మండలం వాళ్ళందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. ఆయనకి బాలలు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి బాల సదనంలో కేక్ కట్ చేసి వాళ్ళకి ఆహారం అందించడం జరిగింది. మా అందరికి కూడా చాలా ఇది శుభదినం వెంకటగిరిలో ప్రజలందరికీ కూడా. ఎందుకంటే వెంకటగిరి శాసనసభ్యులు కురుగుంట రామకృష్ణ గారు 64వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఆయన ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు గ్రామశక్తి పోలేరమ్మ దేవత ఆశీర్వాదంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుంట రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మన గ్రామశక్తి పోలేరమ్మ కూడా 64 సంవత్సరాలు కాబట్టి 64 టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని వచ్చాము. ఆయన జన్మదిన శుభాకాంక్షలు. గౌరవులైన మన శాసనసభ్యులు కురుగుంట రామకృష్ణ గారు ఈరోజు 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బాల సదనంలో పిల్లలు దేవుళ్ళతో సమానం. ఆ పిల్లల దగ్గర మేము ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ ఎన్నో దశాబ్దాల నుంచి రాజకీయాన్ని తిరగరాసిన వ్యక్తి మన కురుగుంట రామకృష్ణ గారు. 100 సంవత్సరాలైన ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని వెంకటగిరి ప్రజలు ఆశిస్తున్నారు. ఆయనకి పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని మేము ఈరోజు తెలుగుదేశం నాయకులు, మున్సిపాలిటీ కానీ రూరల్ మండల నాయకులు అందరూ వెళ్ళి ఆయనకి ఆ పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని, వెళ్ళ ఆయన సుఖ సంతోషంతో చల్లగా ఉండాలని, వెంకటగిరి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఎమ్మెల్యే కావడానికి మనకి చాలా అదృష్టం. ఆయన అవ్వడానికి మనకి చాలా సంతోషకరం వెంకటగిరిలో. ఎందుకంటే ఏ మంచి కార్యక్రమం జరగాలన్నా కురుగుంట రామకృష్ణ గారే. ఈరోజు 20 సంవత్సరాల ముందు వెంకటగిరి టౌన్ ఎట్లుండిందో ఈరోజు 20 సంవత్సరాల తర్వాత వెంకటగిరి మున్సిపాలిటీ ఎంత ముందుకెళ్ళిందో మన కురుగుంట రామకృష్ణ గారే ఈ డెవలప్మెంట్ కారణం ఆయనే. కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడు ఎలక్షన్లో నిలబడినా గెలిపించుకోవాలనేసి వెంకటగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఆయనకి జన్మదిన వేడుకలు తెలియజేస్తూ మా నాయకుల ద్వారా వెంకటగిరి ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరి ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నియోజకవర్గ స్థాయి హ్యాపీ బర్త్డే టు యూ. శాసనసభ్యులు కురుగుంట రామకృష్ణ తాతయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, నిండు నూరేళ్ల వద్దులతో ఉండాలని, పేద ప్రజల కోసం నిండు నూరేళ్ల వద్దులతో ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారికి 2 భుజాల శక్తివంతమైన బలం రావాలని, ఓం గం గణపతే నమః, మా పవన్ కళ్యాణ్ మా వైపు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి స్వామి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి
కలశ హస్తాయ సర్వ ఆమాయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణువే నమః. ఇంతవరకు సుదీర్ఘ రాజకీయాలు ఇప్పటి వరకు కూడా నడిపినటువంటి నాయకుడు ఎవరు అంటే మన కురుగొండ రామకృష్ణ గారు. ఎందుకంటే 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన ఘనత మన యొక్క శాసనసభ్యులది. మరి ఈరోజు కొత్తగా 1,65,00,000 రూపాయలు వెచ్చించి జ్ఞాన మందిరం పోలేరమ్మ దేవస్థానం తరపున నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు అయితే ఉన్నాయో ఆ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. మరి అదేవిధంగా ఈరోజు కురుగొండ రామకృష్ణ గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క విలేజ్లన్నీ కూడా దత్తత తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన శాసనసభ్యులు ఈరోజు ఇన్ని పనులు చేస్తున్నా మరి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి ఆలోచనతో పాఠశాల తరఫున పాఠశాలలన్నీ కూడా ఒక గురుకులాలుగా ఏర్పాటు చేయాలి, ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకురావాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులకు వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, వారిలో వారందరికీ ధన్యవాదాలు. అలాంటి మహానుభావులు కోవం చెందినటువంటి కురుగొండ రామకృష్ణ గారు జన్మదిన కార్యక్రమంలో ఈరోజు అందరూ పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందరో మహానుభావులు ఎందుకు చెప్పానంటే, కొందరు పుడతానే గోల్డెన్ స్పూన్తో పుడతారు. ఈరోజు మన కురుగొండ రామకృష్ణ గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి గంజి నుంచి పెంజి వరకు తెలిసినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు కష్ట నష్టాలు తెలుసుకున్నవారు. రాజకీయాలకు వచ్చేవారు ఏదో సర్వీస్ చేయాలని మాత్రమే కొంతమంది వస్తారు, కొంతమంది సంపాదించుకునేందుకు మాత్రమే వస్తున్నారు. సర్వీస్ మోడ్లో పనిచేసే వాళ్ళలో మొదటి వ్యక్తిగా మా కురుగొండ రామకృష్ణ గారు ఉంటారు. ఎందువల్ల అంటే ఈరోజు కూడా జన్మదిన సందర్భం అయినా కానీ ఈరోజు మాకు అందిన సమాచారం ప్రకారం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పైనే జీవాడలో ఉన్నారు. జన్మదినం జనాల్లో జరుపుకోవాల్సిన సందర్భం అయినా కానీ లెక్క చేయకుండా వారు పనే ముఖ్యమనే ఒక ఆలోచనతో విజయవాడలో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటున్నారు. వారికి ఈరోజు మా వెంకటగిరి టౌను, రూరల్, దక్కిలి, పాలెపల్లి మండలాల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వెంకటగిరి రాజకీయాలలో ముఖ్యంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అయోమయ స్థితిలో ఉన్న సమయంలో నేనున్నాను అని తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి తనదైన శైలిలో ప్రజా కార్యక్రమాలైతేనేమి, ప్రజోపయోగ కార్యక్రమాలైతేనేమి జరిపిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నింపి పార్టీలో అడుగుపెట్టి ఈ పోలము తీసుకొని గెలిచినటువంటి ఆ వ్యక్తి మరి ఇప్పటికీ వెంకటగిరి చరిత్రలో ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు చేశారు, ఇంకా ఎందరో చేశారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా 3వ సారి ఎమ్మెల్యే అయిన సందర్భాలు లేవు. మరి ఆ చరిత్రని ఈయన తిరగ రాశారు. మరి అదే కాదు, ఈ రోజు ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు ఆయన ఇక్కడ ఎక్కడైనా ఎందరి మధ్య ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఉపయోగమైనటువంటి ఒక అతి పెద్ద పని మీద ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ రోజు ఇప్పుడు కూడా ఉన్నాడు. మరి ఆయనకి ఈ ఆర్భాటాలు ఈ అవసరం లేదు, ఆయనకి ఈ డబ్బులు ఈ విహారయాత్రలు అవసరం లేదు. ఎప్పుడు సామాన్య ప్రజలే నాకు కావాలి, వారి జీవితాల్లో ఎలుగులు చూడాలంటే నా ధ్యేయం అని చెప్పి అలాంటి మహోన్నత వ్యక్తి పెద్దలు సోదరులు అందరూ చెప్పినట్టు ఆయన జీవిత కాలం ఈ వెంకటగిరిలో రాజకీయాల్లో తన దైనిశైలిలో వర్ధిల్లాలని చెప్పి నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు రాజేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు.
ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ గారి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎన్నో పదవులను కూడా స్వీకరించాలా, మన వెంకటగిరి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరికి కూడా భోజనాలు ఉంటాయి. లైన్ భోజనాలు ఏర్పాటు చేయడానికి లైన్ రండి, దయచేసి లైన్ రండి. కొద్దిసేపట్లో లక్ష్యంతో తగ్గిపోతుంది, ప్రశాంతంగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా తోపులాటలో ఉండకూడదు. తినేదే కాదు, సగం పని చేయబాకండి, పూర్తిగా తినండి. చూసుకోకుండా మా నాయకులు ఒప్పిస్తున్నారు, మా నాయకులు ఇష్టపడుతున్నారు కాబట్టి మీరందరికీ కూడా భోజనాలు ఉంటాయి. ఎవరో తోసుకోబాకండి, దయ ఉంచి ఇంకో రెండో క్యూ పెట్టబాకండి. దయ ఉంచి ఉంటే అందరూ కూడా తృప్తిగా తినగలుగుతారు. మహిళలు ముసలి మహిళలకు ఛాన్స్ ఇవ్వండి. తినండి, ఎవరు తోసుకోబాకండి. 50 మంది 100 మంది